అంటే గతంలో మీకు బాగా ఐడియా ఉందండి, చాలా చోట్ల ప్రొటెస్టులు చేశారు, పర్టికులర్గా 2-3 గ్రామాల్లో, ఏదైతే ఉండవల్లి కావచ్చు, పెనుమాక, ఆ పక్కన ఉన్న నవలూరు, ఇట్లాంటి 3-4 గ్రామాల వాళ్ళు మాత్రం మేము భూములు ఇచ్చేది లేదు, మేము రాజధానికి ఇచ్చేది లేదు, మా భూముల రేట్లు ఆల్రెడీ చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా బాగుంది కాబట్టి ఇవ్వమని వాళ్ళందరూ ధర్నాలు కూడా చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ ఆలోచనలో మార్పు వచ్చిందా? గత 5 ఏళ్లలో వాళ్ళ భూముల రేట్లు పెరగకపోగా ఇంకా పడిపోయిన పరిస్థితి ఉంది కదా. చాలా మందికి యాక్చువల్గా మార్పు వచ్చిందండి. వాడు కూడా అర్థం చేసుకున్నారు. వాడు కూడాను ఈరోజు పెనుమాకు కూడా కొద్దిగా తక్కువ ఇచ్చారు. ఈరోజు పెనుమాకులోనే 10 ఎకరాలు ఇస్తామని యాక్చువల్గా ఇన్ఫామ్ చేసి వాడు పెనుమాకే పోతున్నాను. అట్లాంటి విలేజ్కి వాళ్ళలో మార్పు వచ్చింది. అందరికి కూడా చెప్పాం, ల్యాండ్ అక్విజిషన్ అయినా ఇబ్బంది లేదు, ల్యాండ్ పుల్లింగ్ అయినా ఇబ్బంది లేదు. అయితే మా వరకు మీకు చెప్పడం, ల్యాండ్ పుల్లింగ్లోనే మీకు అడ్వాంటేజ్ ఎక్కువ వస్తుందని మేము చెప్పడం జరిగింది. దానికి స్పందించి కొంతమంది ముందుకు వస్తున్నారండి. ఎవరన్నా రాకుంటే అది ల్యాండ్ అక్విజిషన్ మీద తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అంటే ఒకవేళ ల్యాండ్ పూలింగ్ కింద ఇవ్వటం ఇష్టం లేకపోతే ల్యాండ్ అక్విజిషన్ కింద ఈవెన్ బలవంతంగానే తీసుకునే